ఎన్నో పాత్రల్లో నటించి వెండితెరపై పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటులు ఎందరో ఉన్నారు. కానీ తాను నటించడం ద్వారా ఆయా పాత్రలకే చిరయశస్సును సంపాదించి పెట్టిన వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచే పేరు నూతన్ ప్రసాద్. 101 జిల్లాల అందగాడు, నిత్య పెళ్లి కొడుకు అంటూ ప్రేక్షకులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే నూతన ప్రసాద్ వర్ధంతి నేడు. వెండితెరపై ప్రేక్షకుల అభిమానాల్ని సంపాదించుకున్న నటుల్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరి నటన బాగుంటే ఇంకొందరి ఆహార్యం బాగుంటుంది, మరికొందరి డైలాగ్ డెలివరీ బాగుంటుంది. కొందరైతే పదాల్ని స్పష్టంగా పలుకుతూనే అందులో భావాల్ని పలికిస్తుంటారు. వీటన్నింటికీ సరైన పాళ్లలో న్యాయం చేసే నటులు కొందరే ఉంటారు. వారిలో నూతన్ ప్రసాద్ కూడా ఒకరు. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని అలరించటం మాత్రమే ఆయనకు తెలిసిన పని. కనిపించడల్లా నూతన్ ప్రసాద్. అసలు నేను 101 జిల్లాలకు అమాయకుడిని. ఆ మధ్య నా ప్రెస్టేజీ దేశంలో ఉన్న మురుక్కాలవలన్నింట్లోనూ కలిసిపోతే ఇక లాభం లేదని విజృంభించి గాలిదేవరనయ్యాను. పసిబిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్న నరరూప రాక్షసు. ఆఫ్ కోర్స్ నీ చట్టం దృష్టిలో నేను దెయ్యాన్ని, రాక్షసుణ్ణి కావచ్చు. కానీ ఈ కొండ జాతి వాళ్ళ దృష్టిలో మాత్రం అక్షరాల దేవుణ్ణి. ఐఎమ్ ది ఓన్లీ గాడ్ ఫర్ దెమ్. ఇక చదువుకున్నాళ్ళ కనిపిస్తున్నా? పీకిల్ దాకా చదివాను, కానీ ఏంటి లాభం? పిడికెడు మెతుకుల కోసమని తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలు, ఆఖరికి దేశం అంతా గాలించాను. ఉద్యోగమే దొరకలేదు, పొట్టకూటికి మార్గమే కనిపించలేదు. కానీ ఎన్నో చిత్రాలు చూశాను మిత్రమా. మనిషి సాటి మనిషి నమ్మడు, కనిపించని దేవుణ్ణి మాత్రం నమ్ముతాడు. సదరు మూఢనమ్మకాలతో జీవిస్తున్న నా సోదర సోదరీమణుల్ని నేను గడించిన విజ్ఞానంతో నా బతుకు తెరువు కోసం మోసం చేస్తున్నాను. ఏంటి తప్ప? చల్లారి కలగన్నా పెళ్ళాడినట్టు, గదిలోకి రాగానే గడియేసినట్టు, గడియ గడియకి ముద్దాడినట్టు, పెళ్ళాడినట్టు, గడియేసినట్టు, ముద్దాడినట్టు. బంజారా 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 బంజారా. తెల్లారి కలగన్నా నీ తెలివి తెల్లారినట్టు, గదిలోకి రాగానే మేఘంటే పెరిగేసినట్టు, తిరగేసి మరిగేసి నీ దొంగ దులిపేసినట్టు, తెల్లారినట్టు, తిరగేసినట్టు, దులిపేసినట్టు. బంజారా బంజారా. ఎవరు నువ్వు? అయ్యో కర్మ, నేను మీ పెళ్ళానండి. నా పెళ్ళానివా? ఎప్పుడైంది మన పెళ్లి? 1975 మార్చి 16. కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుంది. నువ్వు నా పెళ్ళానివే. మంచి పేరు పెట్టారు మీ అమ్మ నాన్న. ఆదమరపు ఆత్మానందం అని. ఆదమరపు అనేది మా ఇంటి పేరు కాదు, మా ఊరి పేరు. ఎవరా పిల్లలు? మన తోటంతా పాడు చేస్తున్నారు. అలాగా పిల్లలు? అయ్యయ్యో, వాళ్ళు మన పిల్లలండి. పక్కనున్న అమ్మాయి మీ చెల్లెలు తారా. నాకు రోజు రోజుకి ఎందుకు ఇలా అవుతుందబ్బా. చూడు సుబ్బలక్ష్మి, యో నా పేరు శాంత్ అండి. కాఫీ తీసుకోండి, కాసేపు పోతే ఇది కూడా మర్చిపోతారు. టైం ఎంత అయింది ఇప్పుడు? ఏమంత ఘనకార్యం చేశారని టైం అవసరం వచ్చింది? నేను డాక్టర్ని, టైం ప్రకారమే అన్ని తాగుతాను. కాఫీ మీద ఒలకపోసుకున్నారేమిటండి? నీ చీర మీద ఒలకపోయలేదు కదా, సంతోషించు. భగవంతుడా, నా పతి మతి బాగు చేయి తండ్రి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నూతన ప్రసాద్ 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. ఆయన అసలు పేరు వరప్రసాద్. సినిమాల్లోకి వచ్చాక నూతన ప్రసాద్ గా మారారు. నూతనత్వాన్ని పేరులో తగిలించుకోవడమే కాదు, నటనలోనూ నూతనత్వాన్ని చూపించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.